పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదొచ్చేసి ఫోన్ తీసుకోవడానికి ఒక రోజు ముందనమాట. మా అరవింద్ బాబుకి షవర్మా అంటే చాలా ఇష్టము. వద్దంటే కూడా నాకు కావాలి అని చెప్పేసి షవర్మా దగ్గరికి తీసుకెళ్ళాడు. సో, ఒక 2 షవర్మా తెచ్చేసుకున్నాము. బాలేదా? ఓకే. నువ్వు ఎప్పుడు అక్కడనే తింటావు కదా. తీస్తా. అవును, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, కానీ రేపు సండే ఉంటుందా అని. షవర్మా తిన్నాక మా ఇంటి దగ్గర ఉన్న యాపిల్ స్టోర్‌కి వెళ్ళుండే అనమాట. ఒకరోజు ముందే ఎందుకెళ్ళానంటే, సో, ఫోనొచ్చేసి కార్డ్ మీద తీసుకుంటున్నాము. సో, నా దగ్గరున్న కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా కన్ఫర్మేషన్ కోసం వెళ్ళామని చెప్పి, అలాగే ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చూద్దామని ఒకరోజు ముందే వెళ్ళి అన్నీ చూసేసి వచ్చాననమాట. వెల్కమ్, మాకు చరణ్ కూడా వచ్చిందా? ఇంతకీ ఫోన్ ఎవరికంటే మా తమ్ముడికి. తను పోలీస్ ట్రైనింగ్ నుంచి ఒక 2 డేస్ హాలిడేస్ ఇస్తే ఇంటికొచ్చాడనమాట. సో, ఫోన్ కోసం నా దగ్గరకొచ్చాడు. నువ్వెందుకు పెద్దది తింటున్నావు? మనిషికి ఒకటి ఇస్తారే, బ్రేక్ తప్పనిసరి. నీకు కూడా కావాలా బాబు? థ్యాంక్స్. నేను అట్లాంటిది తినా. కొన్నది మాత్రమే బాబు. కిట్ క్యాట్ బ్రేక్ తప్పనిసరి. కార్ ఆన్ చేసినప్పుడన్నా 360 చూపించాలి, అది కూడా చూపిస్తుంది. So we are going to buy a new iPhone, brand new iPhone. యాపిల్ స్టోర్లో కుదరకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకెళ్ళి ఐ ప్లాన్ ఇట్. ఏ మోడల్ తీసుకోవాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో, అన్నీ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. ఇది వెనకాల పెట్టి నాకు 16 Pro నచ్చింది, కానీ మన కార్డు వర్కౌట్ అయితే తీసుకోమంటుండే నేను. మీరు కూడా నాతో పాటు స్టోర్‌ని ఒక లుక్ ఏసేయండి. ఇదొచ్చేసి మంచిర్యాల్ స్టోర్ అనమాట. ఒకటే ఉంది మంచిర్యాల్‌లో. అండ్ మా తమ్ముడిప్పుడు 16 ఆర్ 16+ తీసుకుందామని వచ్చాడు. తన దగ్గర ఆల్రెడీ ఐఫోన్ 11 మోడల్ ఉందనమాట. సో, అది ట్రేడ్ చేసి కొత్తది తీసుకుందాం అనుకుంటున్నాడు. లైక్ ఎన్ ఎక్స్‌చేంజ్ అనమాట. ఓల్డ్ మొబైల్ ఇస్తే మనకు కొంచెం ప్రైస్ అనేది న్యూ మొబైల్‌లో కొంచెం రెడ్యూస్ చేస్తారనమాట. అంటే మన ఓల్డ్ మొబైల్‌ని కొనేసుకొని మనకు న్యూ మొబైల్‌లో డిస్కౌంట్ ఇస్తారు. సో, అలా 11 ఇచ్చేసి 16 ఆర్ 16+ తీసుకుందామని చూస్తున్నాము. వాడికి మొబైల్ తీసుకోవడానికి రావడం ఏంటో గానీ, నేనైతే
మళ్ళీ కొత్త మోడల్స్ చూసి టెంప్ట్ అయిపోతున్నా అనమాట. నాకైతే 16 ప్రో చాలా నచ్చింది. తీసుకుంటా కావచ్చు అని అనిపిస్తుంది. నా దగ్గర ఐఫోన్ 13 ఉంది. అండ్ మా అరవింద్ బాబు దగ్గర ఐఫోన్ 15 ఉందన్నమాట. బట్ నాకు మాత్రం 16 ప్రో చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ నేను మొబైల్ చేంజ్ చేసేది ఉంటే ఇంకా ప్రో వర్షనే తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే వ్లాగింగ్‌కి చాలా బావుంటుంది. సరే నువ్వు కూడా వచ్చేసేయి కెమెరాలో, కమాన్ ఫోటో. ఇంకా ఫైనల్‌గా అన్ని మోడల్స్ చూసేసి 16 తీసుకుందామని డిసైడ్ అయ్యాడు. యాక్చువల్‌గా 16+ అనుకున్నాడు. బట్ అది చాలా పెద్దగా ఉంది సైజు. నాకంత నచ్చలేదు. సో, 16 తీసుకో అని సజెస్ట్ చేశాను. సో, 16లో 256 జీబీ స్టోరేజ్‌ది అండ్ బ్లాక్ కలర్‌ది ఫైనలైజ్ చేశామనమాట. ఇంకా ఇది పాతది ఇచ్చేసి ఎంతవరకు వస్తది అని చెప్పి కూర్చొని మాట్లాడుతుండే. అయితే ఈ మొబైల్ అయితే నేను కొనియట్లేదు. జస్ట్ నాకు కార్డ్ ఇస్తున్నా అంతే. ఇంకా మనోడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాడు కాబట్టి నేను కొనియాల్సిన అవసరం లేదు. వాడి సాలరీ తోటే తీసుకుందాం అని చెప్పేసి వచ్చాడు. మీకు ఎంప్లాయీ డిస్కౌంట్ ఉంటుంది కావచ్చు కదా, అట్లా మాకు ఇవ్వండి. సరే అయితే మాకు ఓల్డ్ ఐఫోన్ 11 ఇస్తే దానికొక 12,000 వరకు వచ్చింది. అండ్ ఇంకొక స్టోర్ డిస్కౌంట్ ఒక 4,000 వరకు ఇచ్చారు. అంటే మొత్తం 16,000 డిస్కౌంట్ అనమాట. అయితే ఈ ఐఫోన్ 16 256 జీబీది 89,999 ఉండే అనమాట. 89,999 రూపాయలు. సో, ఈ డిస్కౌంట్ తీయగా మనకు 72,000 టు 73,000 మధ్యలో అలా మొబైల్ వచ్చేసింది. అక్కడికి మన నాకైతే 3 అంటే నేను తీసుకుంటాను. వీళ్ళకి కావాలి శ్రీకాంత్ ఎక్సెల్ అయిపోయింది. అంత ఫ్లెక్సిబిలిటీ అయ్యింది. అక్క మొబైల్ నువ్వే ఓపెన్ చేయి అన్నాడు. కార్డ్ ఇచ్చా అని ఓపెన్ చేయమన్నాడో, లేకపోతే మా అక్క కదా అని ప్రేమతో ఓపెన్ చేయమన్నాడో నాకు తెలీదు. బట్ ఇంకా వద్దురా అని అనుకుంటూనే నేనే ఓపెన్ చేశాను. ఆన్ చేసి ఆన్ చేయండి. ఇంకా మా ఐఫోన్ షాపింగ్ అయ్యాక ఫోన్‌కి బ్యాక్ కేస్ అండ్ టెంపర్ గ్లాస్ తీసుకుందామని బయట వేరే స్టోర్‌కొచ్చాము. మనకు యాపిల్ స్టోర్‌లో కూడా ఉంటాయి. బట్ అవి టూ ఎక్స్‌పెన్సివ్ అందరికీ తెలిసే ఉంటది. సో, మనకు బడ్జెట్‌లో కావాలి కదా ఏదైనా. సో, వాటి కోసం బయటకొచ్చాము. ఇంకా అలా వచ్చాక మా అరవింద్ బాబుది కూడా ఫోన్‌ది గ్లాస్ అండ్ బ్యాక్ కేస్ బ్రేక్ అయ్యి ఉండే అనమాట. ఇంకా తనకు కూడా వేరేది తీసుకుంటున్నాము. నేను పెడతాను. అది కొంచెం క్లాత్ కష్టం.
లోపల ఉంటుంది. అవునా? ఓకే. ఇది మెగా సెట్ ఛార్జింగ్ వస్తుందా? ఏమంటారు, ఐఫోను యాపిల్ స్టోర్లో తీసుకోవాలి, దాని బ్యాక్ కవర్లు ఇలాంటి షాప్స్లో తీసుకోవాలి. సో మనీ సేవ్ చేస్తాం అనమాట. ఈ బ్యాక్ కవర్ ఇప్పుడు యాపిల్ స్టోర్లో అడిగితే 2000 చెప్పిండు, మనకి ఇక్కడ బార్గెన్ చేయంగా 800కి వచ్చింది. కర్రీ ఓకేనా? బాగుందా? రైస్ మెత్తగా అయింది, అది సగంలో ఆపేసి వదిలిపెట్టి పోయేసరికి. బ్యాక్ కవర్ ఫ్రమ్ చిన్న షాప్, బయట షాప్. టెంపర్డ్ గ్లాస్ కూడా బయట షాప్. పాపం మా తమ్ముడిని ట్రైనింగ్‌లో చాలా రాకుతున్నారంట. అసలు కలరు, వెయిట్, పర్సనాలిటీ మొత్తం డ్రాస్టిక్‌గా చేంజ్ అయిపోయాడు. ఇంకో 1 మంత్ ఉంది ట్రైనింగ్ ఇంకా. ఇంకా ట్రైనింగ్ అయ్యాక ఒక 1, 2 మంత్స్ తర్వాత మనం మన అసలైన బబ్లు దీక్షిత్‌ని చూడొచ్చు. టడా బ్లాగర్ బాయ్, వెళ్ళాక ఫోన్ చేయి. ఇంకా తమ్ముడు వెళ్ళిపోయాక ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకుందామని బయట రిలయన్స్ స్టోర్‌కొచ్చాము. ఇక్కడ బయట కంటే ఫ్రూట్స్ చాలా ఫ్రెష్‌గా అండ్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. ఇంకా వీక్ మొత్తానికి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి కొనుక్కొని తీసుకెళ్ళి స్టోర్ చేసుకొని తింటూ ఉంటామన్నమాట. మెల్లగా ఇలా మా డే అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వెయిట్, మీరు వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. బాయ్.